మీ అందరికీ చిన్న మెసేజ్ కానీ మంచి మెసేజ్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చిన. ఏంటిదంటే విషయం, ఒక ఆమెకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆమెకి ఒక చెల్లి ఉంది. అయితే 2 పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఆమె సింగిల్గా ఉంటుంది, భర్త లేడు. సరే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా పిల్లలు ఇంట్లో ఉంటే ఇబ్బంది పడతారు, ఎటు పోయి ఎటు వస్తుందో, నేను వర్క్కి వెళ్తా కదా అని వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి ఆ 2 పిల్లల్ని పంపించిందంట. అయితే ఆమె ఏం చేసింది, మంచిగా తినడానికి వండి పెట్టి వాళ్ళు ఎదురంగా కూర్చొని చెప్పిందంట, మీ మమ్మీనే మంచిది కాదు, మీ డాడీ చాలా మంచివాడు, మీ డాడీ చెప్పినట్టు వింటే ఈరోజు మీ లైఫ్ చాలా బాగుండేది అని అన్నదంట. అప్పుడు ఆ 2 పిల్లలు ఆమెకు ఒక దిమ్మ తిరిగిపోయే న్యూస్ చెప్పారు. ఏందో మీతో చెప్పనా? మా అమ్మ ఎలాంటిదో మాకు తెలుసు. మా అమ్మ సింగిల్గా ఉన్నా కానీ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. అదే మా డాడీతో పాటు ఉంటే తాగి తందనాలు ఆడాల్సి వచ్చేది. అవసరం అంటవా ఇవన్నీ మీరు చెప్పడం? ఇంకోసారి నాకు ఇవన్నీ చెప్పకు పిన్ని, మా అమ్మ చాలా మంచిది. మీకు పిల్లలు ఉన్నారు, మీరు మీ పిల్లల్ని వదిలేసి మీకు నచ్చిన పని చేసుకుంటున్నారు. కానీ మా అమ్మ అలా కాదు, మాతోటే ఉండి ఏ కష్టమైనా చేసి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని సమాధానం చెప్పిందంట. అది దిమ్మ తిరిగే న్యూసే కదా. ఎవరి పిల్లలైనా తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ ఒంటరిగా ఉండి సాదేటప్పుడు ఎవరి పిల్లలకైనా మరొకళ్ళు వచ్చి మీ అమ్మ మంచిది కాదు, మీ నాన్న మంచోడు కాదు అని చెప్తే చెప్పాల్సిన సమాధానం ఇదే. అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు కదా.